సామాన్లు అందుకో. సామాన్లు అందుకుంటా గానీ ఇంకొక 2 బయట్లు ఉన్నాయి బాబాయ్. ఒరే ఎన్నని చెప్పాలరా, ఇప్పటికే చెప్పి 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 గొంతు పోయింది. ప్రాణం పోయినా చెప్పాల ఫ్యాన్స్ కోసం. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఏమన్నారు, మనం ఉన్నామంటే కారణం ఫ్యాన్సే అన్నారు. రే కాసేపు తర్వాత ఇప్పుడు ఏమొద్దు, ఇప్పుడు వంట. పెట్టాలా? ఆగా పై పాత్ర తీ. ఇది అలా స్టీల్ పాత్ర ఒకటి ఉండాలి. ఏది అది పట్టరా, కొంచెం నీళ్ళు చల్లు. అలాగే అలాగే చూడు, చాలా ఇంకొన్నే. చాలు చాలు, నెయ్యి కొంచెం జల్లు. జల్లాలా వేయాలా? పోయి నీకు చేతనైతే. ఎంత ఇవ్వమంటే ఒక 2 స్పూన్లు వేయాలా? 1 స్పూన్ చాలు, మళ్ళీ పైనుంచి వేద్దాం. ఇడ్లీ పిండి వేసేయాలా? ఇది ఇడ్లీ పిండి ఎప్పుడు నానబెట్టు, ఎప్పుడు చేసినావు? ఏముందిరా, ఓవర్ నైట్ రాత్రి నానబెట్టాం, పొద్దున్న తీసాం. మినపప్పు ఇడ్లీ రవ్వ మినపప్పు రాత్రి అంతా నానబెడితే పొద్దున్న రుబ్బితే ఇదే ఇడ్లీ పిండి. కొంచెం పైన నెయ్యి వేసి విస్తరాకుతో మూసి ఆవిరి పాత్రలోకి ఎక్కితే ముందు ఇది పెట్టు, తర్వాత విస్తరాకు పెట్టు. ఒక 20 నిమిషాలు ఆవిరి పట్టాలి. ఈ లోపల ఇది తీసుకో, ఫ్రైయింగ్ ప్యాన్ పోయి వెలిగించు. ఏమేమి వేయించాలి? అవి ఆయకుడుముల కోసం రుచి ఉండాలి కదా, రుచి కొన్ని సామాన్లు వేయించాలి. శొంఠి, యాలకులు వేయిస్తాం. పత్రం శొంఠి, యాలకులు. ఇది డైరెక్ట్గా వేస్తే నలగదు కాబట్టి కొంచెం చక్కెర వేస్తున్నాం. ఇప్పుడు వేసేయాలి మొత్తం. నువ్వు దంచుతుంటేనే ఎంత మంచిగా వచ్చింది సువాసన. ఇంకా దాంట్లో వేస్తే ఎట్లుంటుందో. శొంఠికి అద్భుతమైన ఫ్లేవర్, ఆరోగ్యం కూడా. అసలు అల్లం జాతే మానవ జాతికి ఒక వరం. ఫ్లేవర్ అంటే బాబాయ్ పరిమళం. ఆ వేపుడు మూకుడు ఎక్కించి నెయ్యి వెయ్యి, ఒక 3 చెంచాలు, 2 చాలు. జీడిపప్పు, వెలిగించలే. బాదం పప్పు ఇప్పుడు వెలిగించు. ఓహో, ఏది ముందు చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలి. మంచి గరిటె రెడీ చేసుకో. పొయ్యి కొంచెం భారీ సైజు కదరా, ముందే పొయ్యి వెలిగించాం అనుకో కారిపోద్ది, మాడిపోద్ది. కాబట్టి వేసేస్తే ముందే, తర్వాత పొయ్యి వెలిగించాలి. అర్థమైంది. కొంచెం వేయించి పక్కన పెట్టి బాబాయ్ చూడు అయినట్టుంది. మంట తగ్గించి పొయ్యి వెలిగించు. బెల్లం వేస్తున్నాను. కొబ్బరి కోరు. ఎంత మంచి కాంబినేషన్ బాబాయ్. బెల్లం కరిగే వరకు బాగా కలిపి తర్వాత పక్కన పెట్టాయి. తర్వాత ఇడ్లీ అయిందేమో చూద్దాం. ఇది ఆరబెట్టాలి. తర్వాత ఇడ్లీ రెడీ అవ్వాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది. పొయ్యి కట్టేసి పక్కన పెట్టే. బాబాయ్ నాకు తెలిసి 20 నిమిషాలు అయింది అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయొద్దు,
ఈ తామడం అటు పెట్టు. వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి వెళ్తావు? అంటే ఏం చేయొద్దన్నావు కదా. ఎక్కడికో వెళ్ళి రీల్స్ చేసేయాలి, జనాలకి శుభాకాంక్షలు చెప్పేయాలి. ఆ, ఇదే గోల. పొయ్యి కట్టే అక్కడ ఇది అయిపోయినట్టేనా? పటకారతో మొత్తం జాగ్రత్తగా. ఓ అయిపోయింది. ఓకే, జాగ్రత్త తీ. అతి జాగ్రత్తగా 2 బట్టలతో తీసుకొచ్చి దీంట్లోకి వేయాలి. ఇట్లా పంపేయాలా? తిప్పేయి, తిప్పేసి వేసా. వచ్చేసింది, తీసే జాగ్రత్తగా. దీన్ని మనం ముక్కలు ముక్కలు చేయాలి. వెన్న పూసేయి. కలుపు. అక్కడ కలపకూడదు. కలపద్దా? ఇదిగో పొడి, శొంఠి, యాలకులు, చక్కెర. చక్కెర పొడి. ఇది కూడా వేసేయాలా? నెయ్యి, కొబ్బరి కూరు, బెల్లం. పక్కన వేయాలా, మధ్యలో వేయాలా? ఎక్కడైనా అయిపోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత బాగా కలుపుదాం. దానికి దీనికి తేడా ఏంది? చల్లారిన తర్వాత అయితే ఎందుకు, ఇప్పుడైతే ఎందుకు వద్దు? సులభంగా కలుపుతుంది. ఇప్పుడు కలిపితే చేయి కాలుతుంది. కొంచెం ఆరితే పొడి పొడిగా వస్తుంది కదా, అప్పుడు చక్కగా కూర్చుని కలుపుకుందాం. ఆహా, అలా అంటావా? ఇప్పుడు నేతిలో వేయించుకున్న బాదాం, జీడిపప్పు, కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ కలుపుదాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం లేదు, దీన్ని బాగా కలపడం. ఓ అంతే. అరిటాకు పరిచిన చెక్క పాత్ర అందుకో. నేను కలపాలా? కలుపు. సరిపోయిందిగా. ఓకే, వేసే. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు రాయలసీమ ఆయకుడులు. అందుకే నేను ఇష్టంగా తింటా. ఓకే, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం పలుకులు. ముందుగా విస్తారాకు పరిచిన గిన్నెలో కొంచెం నీళ్లు చల్లుకొని నెయ్యి వేసి, ఇడ్లీ పిండి వేసి, పైనుండి మళ్ళీ నెయ్యి వేసి ఆవిరి పాత్రలో పెట్టి మరొక విస్తారాకుతో మూసి 20 నిమిషాలు ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు వేపుడు మూకుడులో శొంఠి, యాలకులు వేసి వేయించి రోట్లో వేసి అందులోనే కొంచెం చక్కెర కూడా వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో కొంచెం నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో బెల్లం తురుము వేసి, కొబ్బరి తురుము కూడా వేసి బెల్లం కరిగేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆవిరి పట్టించిన ఇడ్లీని తీసి ముక్కలుగా చేసి అందులో వెన్నపూస, మనం ముందుగా తయారు చేసుకున్న శొంఠి, యాలకుల పొడి, కరిగించుకున్న బెల్లం మిశ్రమం కూడా వేసి, నేతిలో వేయించిన బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసి చల్లారిన తర్వాత బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటే రాయలసీమ ఆయకుడుములు రెడీ.